వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో మామిడి ధర కిలో 4 రూపాయల నుంచి 5 రూపాయలు పలుకుతుండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని రైతులు వాపోతున్నారు. జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి లోడ్లతో ట్రాక్టర్ 3 రోజుల నుంచి 4 రోజుల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం వేచి ఉన్నా గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ధరలతో ట్రాక్టర్ల బాడుగలు, కూలీల ఖర్చులను కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు కన్నీటి పర్వతమవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అది బంగారుపాలెం మండలం. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదు. జైన్ ఫ్యాక్టరీ దగ్గర 4 రోజులుగా లైన్లో ఉన్నాము. రోజుకు ట్రాక్టర్ బాడీకి వెయిటింగ్ ఛార్జ్ అని 1000 రూపాయలు ఉంటున్నా 4 రోజులకు గాను 12,000 రూపాయలు ఖర్చు. కటింగ్ ఛార్జీ 4,000 వస్తుంది. మొత్తము 15,000 రూపాయలు అవుతుంది. 15,000 రూపాయలు 4 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మామిడి పంటను తీసేసి వేరే ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఈఆర్ కండగ గ్రామస్తుని. నేను గంగానగర్ మండలం, చిత్తూరు జిల్లా వాస్తవాన్ని. ఇక్కడ మామిడి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. మామిడికి గిట్టుబాటు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఉంటే వచ్చే సంవత్సరము మేమంతా మామిడి చెట్లు కొట్టేసి వేరే వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని గమనించి మామిడి రైతుకు న్యాయం చేయాల్సిందిగా మరీ కోరిస్తున్నాము. ఈ రైతు మాకు గిట్టుబాటు కాదు. కావున ప్రభుత్వం మాపై కనికరించి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మరీ కోరుతున్నాము. ఇక్కడ రైతులకి ఎలాంటి కూలీలు, ట్రాక్టర్ బాడిగలు ఇవ్వలేకుండా నానా అగసాట్లు పడుతున్నారు. దీని ఏదైనా గవర్నమెంట్ ఆలోచించి రైతులకి సహాయం చేయాలి. ఇదే రేట్లు ఉంటే ఇంకో 2 సంవత్సరాలకి మామిడి చెట్టు అనేదే లేకుండా పోతుంది. ఇంకా వేరే పంట వేసుకునే దానికి వీలు లేకుండా ఈ మామిడి చెట్లు పెట్టుకొని ఆ కష్టార్జితంతో ఉండేవాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. మాకు 5 ఎకరాలు మామిడి తోట ఉంది. ఈ పరిస్థితుల్లో మాకంతా 30,000 చేతికి రావటం లేదు. ఎకరాకి కూలికి రాలా, వాటి పెట్టుబడికి రావటం లేదు. ఇదే రేటు ఫస్ట్ వచ్చి 7 రూపాయలు, మళ్ళీ 6 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు ర్యాంపుకి పోతే 3 రూపాయలు కడుతున్నారు. బండి వచ్చి 5 రోజులు అయింది. కాయలు వేసుకొచ్చి ఇవేనే కారిపోతున్నాయి. అంతే అమ్మేస్తాం చెట్లు కూడా. ఈ కాయలు వస్తే అమ్మేస్తాం చెట్లు. 20,000కి ఇచ్చాను మొత్తం కోసుకోమని. ఎందుకు 10 రూపాయల మినిమంగా పెడితే కొంచెం సబ్సిడీ అని పెట్టి అది పెట్టుండే పర్వాలే. ఇక్కడ అది కూడా లేదు. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం మేము కూడా. ధరలు అయితే ఏమి లేదు. బయట అయితే 3 రూపాయలు అడుగుతారు. ఫ్యాక్టరీకి వస్తే అన్లోడ్ అయ్యేదానికి 5 రోజులు అవుతా ఉంది. తీరా చూస్తే మాకు వద్దనే లెక్కలో చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం టైప్ అయిందా లేదు వీళ్ళు బయట ఉండేవాళ్ళు ఏమన్నా టైప్ అయినారా ఏమీ అర్థం కాల. ఏదైనా ఉంటే పెద్ద మంది చేసుకొని ఈ సీఎం సార్ కానీ పిఎం సార్ కానీ వచ్చి కలిస్తే బాగుంటుంది తొందరగా. ఏదంటే ఎట్టే వదిలితే ఇంకా మొత్తం పోతుంది. గవర్నమెంట్ దీని మీద స్పందించి ఏదైనా గిట్టుబాటు ధర రైతుకి మినిమం 10 రూపాయలు అన్నట అటు వేయిస్తే బాగుంటుంది. పోయినసారైనా పర్వాలా సబ్సిడీ అన్నారు. ఈసారి ఏమీ లేదు. లేదని తిండి కూడా లేదు. అట్లా అయిపోతూ ఉంది పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. వచ్చి 4 రోజులు 5 రోజులు అవుతా ఉంది. అన్లోడ్ అవ్వాలా పోనీ అయిన బండి కానీ మళ్ళీ రిటర్న్ కాయలు తెచ్చుకునే దానికి అన్లోడ్కే లేదు. ఫ్యాక్టరీ బయట పోడేస్తున్నారు డైరెక్ట్గా. తీరంటే ఇదే విధంగా ఉంటే ఇంకా మొత్తం కొట్టేసి గీడో చేసుకోవాలా, లేదంటే అమ్ముకొని బయట వెళ్ళిపోవాలా. దేశాలు విడిచిపెడితే వెళ్ళాలా.